నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సంత్ తుకారాం గారి మరాఠీ అభంగం ఒకటి ఇవాళ పాడబోతున్నాను. పశువుల మేత కోసం అడవిలో ప్రవేశించిన తుకారాం గారు ఆ వాతావరణానికి ముగ్ధులై ఇలా పాడుకుంటున్నారు. మన తెలుగు సినిమా కూడా ఒకటి ఉంది చూడండి, భక్త తుకారాంలో కూడా ఇదే సందర్భంగా ఘంటసాల గారు ఒక పాట పాడారు, మీరందరూ వినే ఉంటారు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు అంటూ పాడారు కదా. దానికి మూలం సందర్భం ఈ మరాఠీ అభంగం. కాకపోతే తెలుగు పాటలో మాటలు వేరు, ఇక్కడి మాటలు వేరు. సంత్ తుకారాం గారి మరాఠీ అభంగము మన ఈ పర్యావరణ దినోత్సవానికి బాగా సరిపోతుంది అని నా ఉద్దేశం. ఇంకా పాట పాడుకుందాం. వృక్షవల్లి అంహాసోయరి వనచరే, వృక్షవల్లి అంహాసోయరి వనచరే, వృక్షవల్లి అంహాసోయరి వనచరే, వృక్షవల్లి అంహాసోయరి వనచరే. చెట్టు చేమ వనచరులన్నీ మన బంధువులు, పక్షి సుస్వరే ఆళవీతి హరి, పక్షి సుస్వరే ఆళవీతి హరి. పక్షులు కూడా మధుర స్వరంతో కుహు కుహుమని జపం చేస్తున్నాయి, మనల్ని ఆహ్వానిస్తున్నాయి. వృక్షవల్లి అంహాసోయరే వనచరే. ఏడే సుఖే రుచే ఏకాంతాచి వాస, ఏడే సుఖే రుచే ఏకాంతాచి వాస. नाही गुणदोष अंगायेत, नाही गुणदोष अंगायेत. ఏకాంతవాసులమై ఇక్కడికి వచ్చామంటే మన గుణగణాలను తప్పొప్పులను ఎవ్వరూ పట్టించుకోరు. అదే మన బంధువుల మధ్య ఉన్నామంటే అన్నీ పట్టించుకొని ప్రశ్నలతో వేధిస్తారు. ఇలా ఎందుకు ఉన్నావు, అలా ఎందుకు లేవు అని. అవును కదా. వృక్షవల్లి అంహాసోయరే వనచరే, వృక్షవల్లి అంహాసోయరే వనచరే. ఆకాశ మంటప పృథ్వీ ఆసన, ఆకాశ మంటప పృథ్వీ ఆసన, రమే तेधे मन क्रीडा करी, रमे तेधे मन क्रीडा करी. वृक्षवल्ली अंहासोयरे वनचरे, वृक्षवल्ली अंहासोयरे वनचरे. ఆకాశమే మండపము, భూమే ఆసనము. ఆహా, ఇలా ఊహించుకుంటూ ఉంటే మనసు ఆటలాడుకొని ఆనందిస్తుంది కదా. కంధా కమండలు దేహ ఉపచార, కంధా కమండలు దేహ ఉపచార. జానవితో వార అవసరు, జానవితో వార అవసరు. తపస్సు చేసుకోవాలంటే వెంబడి ఏమేం తీసుకుని కంఠ అంటే జపమాల పట్టుకుని కూర్చుంటే చెయ్యి స్థిరంగా ఉండేందుకు సంక కింద పెట్టుకునేటటువంటి కర్ర, అది కంఠ. కమండలము నీటి చెంబు. ఈ వనంలోకి మనం వెళితే అవేమీ అవసరం లేదు. ఆ దేహ ఉపచారాలన్నీ గాలే తీరుస్తుంది. వారా జానవితో వృక్షవల్లి అంహాసోయరే వనచరే, వృక్షవల్లి అంహాసోయరే వనచరే.
హరికథా 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 భోజన హరికథా భోజన పరవడి విస్తార హరికథా భోజన పరవడి విస్తార కరోని ఉపకార కరోని ప్రకార సేవు రుచి కరోని ప్రకార సేవు రుచి హరికథే భోజనము విస్తారంగా విస్తట్లో వడ్డించబడింది. నీ ఇష్టమైన దేవుళ్ళను కొలుచుకుంటే ఎంతో రుచికరమైన భోజనం అవుతుంది. తుకామణే హోయ మనాసి సంవాద తుకామణే తుకారాం గారు చెబుతున్నారు. హోయ మనాసి సంవాద మనస్సులోనే సంవాదము సంకీర్తనము సత్సంగము అవుతుంది అని చెబుతున్నారు. ఆపులీచి వాద ఆపులాచి వాద ఆపణాసి తుకారాం గారు చెబుతున్నారు. మన మనస్సులోనే సంవాదనం సంకీర్తనం సత్సంగం జరుగుతుంది. సత్సంగంలో మనమే ప్రశ్నలు వేసుకుంటాము, మనమే సమాధానము చెప్పుకుంటాము. ఎదురుగుండా ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి, మన మాటలను ఎదుటివాడు ఖండించడం, మనము చెప్పేది అతనికి నచ్చదు, అతను చెప్పేది మనకు నచ్చదు. గుంపులో ఎవరో నాలో నాబోటి తెలిసి తెలియని వాళ్ళు ఉన్నారంటే లేచి నిలబడి, ఏమయ్యా తుకారాము ఇలా చెబుతున్నావేంటి, శాస్త్రంలో నేను అలా చదివానే అంటాడు. మనం చెప్పేది అతనికి నచ్చదు, అతను చెప్పేది మనకు నచ్చదు. మాటల యుద్ధం, అశాంతి. అందుకే మనలో మనమే ఏకాంతంగా ఈ అందమైన వనంలోకి, ఈ అందమైన ప్రకృతిలో సత్సంగం చేసుకున్నామంటే ఆహా ఎంత బాగుంటుంది కదా. తుకారాం గారి ఈ అభంగము ఎంత బాగున్నదో కదా. ఇదంతా వనంలోనే సాధ్యం, జనంలో కాదు అని తుకారాం గారు చెబుతున్నారు. ఇంతకన్నా గొప్ప పర్యావరణ ప్రబోధం ఏమి ఉంటుంది చెప్పండి. హ్యాపీ వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డే.